గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతానికి ఇవాళ కేంద్ర బడ్జెట్ని విడుదల చేయబోతున్నారు. సో ఈ కేంద్ర బడ్జెట్లో అసలు మన రాష్ట్రానికి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, వేతన జీవికి ఏమైనా సరే ఊరట లభించబోతోందా, నిర్మలమ్మ పద్దు ఏ విధంగా ఉండబోతోంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబుల విషయంలో ఏమైనా సరే మార్పులు ఉండబోతున్నాయా అనేటటువంటి దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇవాళ 11 గంటలకి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రసంగం జరగబోతుంది. సో ఈ బడ్జెట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆర్థిక నివేదిక అని చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే నూతనంగా ఏర్పడింది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి సంవత్సరం కూడా అన్యాయం జరుగుతోంది అనేటటువంటి వాదన అయితే సామాన్యులైతే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా 2025కి సంబంధించి ఇచ్చినటువంటి బడ్జెట్లో చాలా వరకు కూడా కేటాయింపులు బాగానే ఇచ్చారు అని చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 50,65,345 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా బాగానే కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకి ఒక 5,936 కోట్లు ఇచ్చారు. అలాగే విశాఖ స్టీల్కి ఒక 3,295 కోట్లు ఇచ్చారు. అలాగే విశాఖ పోర్టుకి 730 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి నిధులు కేటాయించడం కావచ్చు, అలాగే లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కోసం భారీగా మద్దతు ఇవ్వడం కావచ్చు, అలాగే ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి డబ్బులు ఇవ్వడం, ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టుకి, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్కి సంబంధించిన ప్రాజెక్టుకి, సో ఈ విధంగా కేటాయింపులు బాగానే జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలవరం ఒక పక్క, అమరావతి ఒక పక్క, సో ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్యాకేజీ విషయంలో కూడా ప్రస్తుతానికి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి అంశం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రం పేరు పలుకుతున్నారా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయనేది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి కేంద్ర బడ్జెట్ అయిపోయిన వెంటనే కూడా అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు కూడా రాలేదు, పేరు కూడా పలకలేదు అని చెప్పేసి బహుశా కొంతమంది అంటూ ఉంటారు. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు బడ్జెట్లో కేటాయించేటటువంటి కేటాయింపులు అనేది చాలా ప్రామాణికంగా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఈ బడ్జెట్కి సంబంధించి పన్ను విధానంలో స్లాబులకు సంబంధించినటువంటి అంశం మీద ఎక్కువ మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల దృష్టి అంతా కూడా ఈరోజు బడ్జెట్ ప్రసంగం మీదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆశతోటి వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇవాళ 9వ పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అయితే కేంద్ర బడ్జెట్ని ఈరోజు సమర్పించేటటువంటి పరిస్థితి. అయితే కేంద్ర బడ్జెట్కి సంబంధించి మధ్యతరగతి వారి నుంచి జీతాలు తీసుకునేటటువంటి వేతన జీవుల వరకు కూడా, రైతుల నుంచి మహిళల వరకు అన్ని వర్గాలకు కూడా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతోపాటు ఆస్తి, గృహ రుణాలు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు కొనుగోలు చేయడం, సొంత ఇంటి కళ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆస్తి అలాగే గృహ రుణాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పన్ను మినహాయింపును పెంచాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 24B కింద వడ్డీపై మినహాయింపు పరిమితి 2 లక్షలు ఉంది. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం నిర్ణయించింది. ప్రస్తుతానికి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ స్లాబ్ విషయాన్ని కూడా మరింత పెంచాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎస్పెషల్లీ కొంతమంది ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి అంచనాలు కూడా దీనికి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మూలధన వ్యయంకి సంబంధించి కూడా 13% పెంచి $12.6 ట్రిలియన్ తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో, అలాగే జీడిపి నిష్పత్తి కూడా దాదాపు 3.2%గా పెంచే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది అనేటటువంటి అంశం కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితం అనుకుంటాను బహుశా విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వే నివేదికలో కూడా 2026-27 సంవత్సరానికి సంబంధించి భారతదేశం వృద్ధి రేటు 6.8% నుండి 7.2% ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే అసలు ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది, సో ఈ బడ్జెట్ ద్వారా పేదలకి మరీ ముఖ్యంగా వేతన జీవులకి సంబంధించి ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది వాటి మన హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో